ఈరోజు మనం చూడబోయే గ్రామం చిన్నగొల్లపాలెం. ఈ ప్రాంతాన్ని గ్రామం అనే కన్నా ఇది ఒక ఐలాండ్. చుట్టూ నీరు, మధ్యలో చిన్న భూమి. 10-15 సంవత్సరాల క్రితమే అయి ఉంటుంది ఈ ఐలాండ్కి బ్రిడ్జ్ రావడం. అప్పటి వరకు వీరి ప్రయాణం లాంచీలు, పడవల మీదే. ఈ గ్రామానికి రాకపోకలే కష్టం అనుకుంటే 150 సంవత్సరాల క్రితమే పెద్ద పెద్ద ఇళ్లను ఈ గ్రామంలో నిర్మించారు. అన్ని సదుపాయాలు ఉన్న పల్లెటూర్లలోనే ఇల్లు కట్టుకోవడం ఆ రోజుల్లో కష్టం అనుకుంటే అప్పట్లోనే అంత పెద్ద ఇళ్లను ఈ ఐలాండ్లో ఎలా నిర్మించారు అనే సందేహం మనకు కలుగుతుంది. అలాగే ఈ ఐలాండ్లో ఒక పక్క అందమైన ఇల్లు, మరొక పక్క సముద్రం, అలాగే ఎంతో అద్భుతంగా నిర్మించిన శివాలయం, వీటన్నిటినీ కూడా ఈ ఐలాండ్లో మనం చూడొచ్చు. ఒకసారి మనం ఇండియా మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది మ్యాప్లో ఈ గ్రామం ఎంత చివర ఉన్నదనేది. అలాగే సముద్రాన్ని చేర్చే ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలోంచి బీచ్కి వెళ్ళాలన్నా కూడా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వ్యవధిలోనే దగ్గరగా అయితే బీచ్ ఉంటుంది. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసరికి మనం చిన్నగొల్లపాలెం అనే గ్రామంలో ఉన్నామన్నమాట. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటి అంటే ఈ గ్రామం సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇదివరకు ఒక ఐలాండ్లో ఉండేది. ఈ మధ్యలో తర్వాత కాలంలో ఈ బ్రిడ్జ్ పడింది అన్నమాట. ఈ బ్రిడ్జ్ పడిన తర్వాత అయితే ఇప్పుడు పర్వాలేదు. అయితే ఈ చిన్నగొల్లపాలెం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ని మండలంలో ఈ గ్రామం ఉంటుంది. ఈ చిన్నగొల్లపాలెం ఐలాండ్ వచ్చేసరికి కృష్ణా జిల్లాకి చివరగా ఉంటుంది. ఇది అవడానికి కృష్ణా జిల్లా అయినప్పటికీ ఎక్కువ వీరు రాకపోకలు, సంబంధాలు ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాతోనే ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి ఈ ఐలాండ్ 26 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కృష్ణా జిల్లాలోని ముఖ్య పట్టణమైన మచిలీపట్నానికి ఈ ఐలాండ్ 67 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇక ఈ చిన్నగొల్లపాలెంలో ఏంటి అంటే మనం ఒక బీచ్ ఊరే అనుకున్నాం. ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉందన్నమాట. చేపలకు సంబంధించి సీ ఫుడ్ మొత్తం కూడా దొరకని ఐటమ్ అంటూ ఉండదంట. ఇక్కడ మనకి సాయంత్రం 4 గంటల కాడి నుంచి ఇది మార్కెట్ అంటే దగ్గర 50 బోట్ల పైన 100 దగ్గరలో బోట్లు ఉన్నాయంట. ఇవన్నీ కూడా 4 గంటలకు వస్తాయన్నమాట. ఆ టైంలో వస్తే ఇదంతా ఖాళీ ఉండదంట. కానీ మనం ఇప్పుడు వచ్చింది మార్నింగ్ టైం కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా ఆ టైంలో కూడా వచ్చి చూపిస్తాను మీకు. ప్రస్తుతం అయితే ఒకసారి చూడొచ్చు. మనం ఈ ప్లేస్ నుంచి ఇది వరకు అయితే బ్రిడ్జ్ లేనప్పుడు ఇటు దాటి వెళ్ళవలసి వచ్చేది అన్నమాట. కానీ ప్రస్తుతం ఈ గ్రామానికి ఇబ్బంది లేదు. బ్రిడ్జ్ వచ్చిన తర్వాత రవాణా మొత్తం కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట ఇక్కడ నుంచి. నమస్తే అండి. ఇటు దొరుకుతాయండి చేపలు? 4 నుంచి 5. ఇప్పుడు ఇక్కడ చేపలు కొనుక్కుని బయట మార్కెట్కి పట్టుకెళ్తారంటారా? ఓకే. ఈ బోట్లు వెళ్తాయి మాట ఇప్పుడు ఆల్రెడీ పాడైపోయింది కాబట్టి వచ్చేసినాయి. ఆల్రెడీ అక్కడ సరుకు దొరుకుతుంది. ఆల్రెడీ ఇప్పుడు దాకా రారు. 4-5 నుంచి వస్తాయి. 4 నుంచి 5 వరకు వస్తాయన్నమాట. అవును. ఓకే. బోట్లు ఆల్రెడీ ఏటాడుతున్నాయి. ఓకే. ఇలా బాగుందంట. బాగుంది వస్తాయి. ఓకే. 4 నుంచి 5 గంటల దాకా 6-7 దాకా వస్తానే ఉంటాయి. చేపలు ఎంత తక్కువ వస్తాయి అంటారు ఇక్కడ? తక్కువేనండి. ఇక్కడ మార్కెట్ అక్కడ జరుగుతుంది. ఇదే మార్కెట్ తక్కువ జరుగుతాయి. ఓకే. ఇక్కడ పాడుకుని బయట అమ్ముకుంటారు అన్నమాట. బయట అమ్ముకుంటారు అంతే. సముద్ర చేపలు అన్నీ మొత్తం సముద్రం సీ ఫుడ్ అంటే నెంబర్ 1. చెరువు చేపలు ఏం కాదు. సీ ఫుడ్ అంటే తల్లిపాలు, సీ ఫుడ్ ఒకటే.
మంచిదన్నమాట. అదే సీ ఫుడ్ ఒకటి, తల్లిపాలు ఒకటి. ఓకే. తల్లిపాలకి కల్తీ ఉండదు, సీ ఫుడ్కి కల్తీ ఉండదు. ఓకే. చెరువులు గిరువులు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, వాటిలో కల్తీ ఉంటది. మేతల గీతలు ఇవన్నీ కూడా మెడిసిన్ గిడిసిన్ కొడతారు, దీనికి అలా ఉండదు. కష్టపడి తెచ్చుకుంటారా, ఉంటారు, చేస్తారు, అమ్ముకుంటారు అంతే. చేపలు కూడా చేపలు వచ్చినాయా? ఎన్ని బోట్లు ఉంటాయంటారండి మొత్తం ఏటకెళ్ళిది? ఏమంటే 100 బోట్లు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ భీమవరం మార్కెట్కి అయ్యి చేపలు తీసిపోతారంటారండి? ఓకే. అవునండి, అవును. సండే సినిమా వచ్చింది తెలుసు. అవునండి, నా కోసం వచ్చింది. అవునవును. అవునా కదా? అవునండి. నిజానికి ఏంటంటే సముద్రంలో పడ్డ రొయ్యలు అంటే సముద్రంలో పడ్డ రొయ్యలేనండి ఇవన్నీ కూడా. ఇవి కూడా ఏ తర్వాత ఏంటంటే వీళ్ళు కూలి పనులు అన్ని చేసుకుంటూ ఉంటారు కదా. అంత కష్టం సముద్రంలో. ఇదిగో చేపల గేపలు, అక్కడున్న చేపలన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అన్నమాట. కానీ వీళ్ళు ఏంటంటేనండి, మీరు అర్థం చేసుకోండి, ఏం కాదు. వీళ్ళు ఏంటంటే మెయిన్ మన పొట్ట వెళ్ళిపోతే ఫ్యామిలీని పెంచుకుంటే సరిపోద్ది, అదే లెక్క. అంతమంది ఏమి ఆశించరు. ఇప్పుడు అంటే మనం సొంతానికి కొనుక్కునే వాళ్ళు కూడా ఇక్కడ గొల్లపాలెం వచ్చి ఇక్కడే ఉంటారండి. ఇది ఫస్ట్ వచ్చేసింది కాబట్టి వీళ్ళు చేయటానికి ఇవ్వటానికి అవ్వదు. 4 గంటల కాడి నుంచి 5, 6, 7 దాకా కూడా జరుగుతూ ఉంటది. చాలా మంది కొనుక్కుని వచ్చి బోట్లు కూడా వస్తాయి కదా, మార్కెట్ జరుగుతూ ఉంటుంది. చాలా మంది వ్యాపారస్తులు వచ్చి వీళ్ళ దగ్గర కొనుక్కుని నర్సాపురం కానీ భీమవరం, ఇటు పాలకొల్లు ఇవన్నీ ఇక్కడ నుంచి వెళ్తాయి మాట. చాలా గుంటూరు, గుడివాడ, నరసాపురం ఇవన్నీ కూడా ఎండి చేపలు ఎండబెట్టి పంపించుకుంటూ ఉంటారండి. వెళ్తారంటారు వాళ్ళు బోటు సముద్రంలోకి. తెల్లారా 5 వెళ్తారు, 5 గంటలకు వెళ్ళిపోతారు. సాయంత్రం 5 గంటల కాడి నుంచి 7 గంటల దాకా వస్తారు. ఇప్పుడు బోట్ వచ్చింది, ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉంది కాబట్టి వచ్చేసారు. ఇప్పుడు ఎంతమంది వెళ్తారండి బోట్కి? 3 వెళ్తారండి. 3 వెళ్తారు. 3 పడవచ్చు, ఒక రోజు తక్కువ పడవచ్చు, పడకపోవచ్చు, తప్పలేదు, పడకపోవచ్చు, దానికి ఏముంది. అదేనండి. కానీ ఏంటంటే ఎంత దూరం వెళ్తారండి? ఇక్కడ నుంచి 30 బార్లు అంటే 30 కిలోమీటర్లు దగ్గర వెళ్తారండి. 30 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ 7 వచ్చేస్తారు. 7 సాయంత్రం మొత్తం అంతా కొట్టుకుని అంతా తీసుకుంటే ఇక్కడికి వచ్చినప్పటికీ అదే టైం అవుతుంది. అదండి. చేపలు ఎక్కువ పడతాయి అంటారండి? రొయ్యలు, పీతలు. ఇక్కడ మార్కెట్ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారంటారా? మీరు కూడా వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు, బోట్ వాళ్ళ దగ్గర కొనుక్కుని మళ్ళీ ఎక్కడ అమ్ముతారండి? ఓకే. తాడేపల్లిగూడెం, నర్సాపురం అక్కడికి వెళ్తూ ఉంటారు అన్నమాట. సముద్రం వస్తుందండి ఎటు వెళ్తే వెళ్ళాలి. ఓకే. చిన్నగొల్లపాలెం పేరుకే చిన్నగొల్లపాలెం, కానీ నిజానికి ఇది చాలా పెద్ద గ్రామం. ఊరు పొడవుగా 9 కిలోమీటర్లు వెళ్ళినా కానీ తరగదు. అలాగే అన్ని వసతులు ఉన్న పల్లెటూరుల్లో ఉండడానికే చాలామంది ఇష్టపడని ఈ రోజుల్లో ఈ చిన్నగొల్లపాలెం వారు మాత్రం ఈ ఊరిలోనే ఉండడానికి చాలా ఇష్టపడతారు.
చిన్న గొల్లపాలెంలో ఏంటి అంటే ఇల్లు పెంకుటిల్లు చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. మనం కొన్ని ఇల్లు అయితే చూపించాము. ఇక్కడ ఒక ఇల్లు చూడొచ్చు, చాలా బాగుంది ఇల్లు. అంటే చాలా సినిమాలకి బయట సెట్టింగ్ వేస్తూ ఉంటారు. ఇక్కడ రియల్గా ఒక పల్లెటూరులో ఒక ఇల్లు ఉండి వ్యవసాయానికి సంబంధించిన ఒక ట్రాక్టర్ ఎదురుంటే ఎలా ఉందో మొత్తం ఆ లొకేషన్ అంతా ఇక్కడ కనపడుతుంది. చుట్టూ కొబ్బరి చెట్ల మధ్యన ఇల్లు అయితే ఉంది. అలాగే వాళ్ళ చిన్నమావి గారు అంట, ఆయన మీద అంటే ఆయన అంటే మీకు ఇష్టం అంటారా? అంటే ఆయన ఫొటోస్ అవి పెట్టు. ఓకే, అందుకని ఆ బొమ్మ అది అక్కడ ఎదురు పెట్టారు. ఆవిడ బొమ్మ ఇది రెండు అన్నమాట. ఎవరండి వీళ్ళు? బండిరెడ్డి శ్రీరంగమ్మ గారా? ఓకే, ఆయన మీ తాతయ్య గారండి ఆయన. ఓకే, తాతయ్య గారు కట్టించారండి. అంటే మరి మీరు బయట నుంచి వస్తారంటే మీరు మేనగోళ్ళు అంటారా? మీరింటి మనవరాలే మీరు? ఓకే ఓకే. మీది ఏ ఊరు అంటారండి? అదే ఇదే ఇంకా. ఓకే, 1953లో కట్టారన్నమాట. ఎన్ని తాటి పట్టలేమట అండి. ఇది హాలు 2 గదులు వస్తాయి అంటారండి. చుట్టూరు గదులు. ఓకే, ఇది ఇలా హాల్ వస్తుంది అంటారా? ఓకే, గోడ కూడా ఇలా రాకుండా ఇలా ఈ టైప్ వచ్చింది అన్నమాట. ఓకే, థ్యాంక్స్ అండి. ఇది హాల్ అంటారా? ఎన్ని గదులు? ఇలా మళ్ళీ ఆ గది అలా వస్తుంది అన్నమాట అండి. ఇదో రూమ్ అట. ఏ ఫేసింగ్ ఉంటుందండి ఇల్లు? ఓకే, ఇది ఆ చిన్న హాల్ నుంచి అటు ఒక గది మళ్ళీ అలా ఉన్నా. ఓకే, దేవుడికి మాట అండి ఇది. తాటాకు పందులు కూడా అక్కడక్కడే కనిపిస్తున్నాయండి మధ్యలో. ఎప్పుడు ఉంటుందా ఇది?
చిన్నగొల్లపాలెం గ్రామం చాలా బాగుందన్నమాట. ఇక్కడ పాత ఇల్లు కూడా చాలా కనపడుతున్నాయి మనకి. మన బ్యాక్ సైడ్ ఒక హౌస్ చూడొచ్చు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చూడడానికి చాలా బాగుంది. ఒకసారి ఇంటి గురించి అది ఆయన అడిగి తెలుసుకుందాం. ఇంకా చాలా ఉంది. మనం సముద్రం దాకా వెళ్తే ఇంకా చాలా ఇల్లు కనిపిస్తున్నాయి. మనం వచ్చే చోట కూడా చాలా కనపడుతున్నాయి, కానీ అన్ని ఇల్లు కవర్ చేయాలంటే టైం సరిపోదు. కాబట్టి ఒకసారి ఇల్లు కూడా చూద్దాం ఏ విధంగా ఉందో. సార్ నమస్తే అండి. నమస్తే. అంటే చిన్నగొల్లపాలెం అని చెప్పి, అంటే ఇది వరకు ఐలాండ్ అంటారు ఇది మొత్తం? అవునండి, అవును. ఒకప్పుడు బ్రిడ్జి వేసిన తర్వాత ఎప్పుడు వేసారంటారండి ఆ బ్రిడ్జ్? అది బ్రిడ్జి 15 సంవత్సరాలు అంతే. అంత ముందు అంతా మీరు ఏం చేసేవారండి? పడవల మీద అందరూ ఊరు చుట్టూ చాలా పెద్దగా ఉందండి. పడవల మీద రోడ్డు, తారు రోడ్డు కూడా పడవ మీద పట్టుకొచ్చి ఇదన్నీ తారు రోడ్డు పోసారండి ఇప్పుడు. ఓకే, అప్పుడు లేనప్పుడు అంతా తారు రోడ్డు ఉంది. తారు రోడ్డు అండి. మరి కరెంటు కూడా మా జిల్లాలో ఎక్కడ లేనప్పుడు కూడా ఇక్కడ కరెంట్ ఉంది. చిన్నగొల్లపాలెం వెస్ట్ గోదావరి నుంచి ఇలా వచ్చింది. ఫోన్ గానీ అన్ని ఉన్నాయి, కానీ వంతులు ఉండేది కాదు. ఇప్పుడు 2 వంతులు వేసారండి. 2 వంతులు, అదో వంతులు ఉందండి మేము వచ్చింది. ఇంకోటి ఎక్కడ ఉంటుంది? కాళీపట్నం అండి. ఇలా కాళీపట్నం ఎక్కించి అలా అటు వెళ్ళొచ్చు. అదే అంజబాబు గారు ఊరు కదండి ఇది. పులపత్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే చేస్తున్నట్టు, భీమవరం ఎమ్మెల్యే. ఆయన ఇదే ఊరండి. ఎక్కడండి ఆయన ఇల్లు? ఆయన కొద్ది ఎదరండి. ఓకే, ఆయనే బ్రిడ్జి ఆయనే పట్టుకేయించారు. ఓకే. అప్పుడు కూడా అంతకు ముందు ఊరంతా బాగానే ఉండేది, కానీ బ్రిడ్జ్ ఉండేది కాదు. మీకు తెలిసి ఉండగానే వచ్చింది. ఎరుగున్నాకండి మా పిల్లలు కూడా పడవల మీద వెళ్ళి చదువుకున్నారండి. అందరూ పడవల మీద. అప్పుడు ఇల్లు అన్ని కూడా అలా పడవల మీద తెచ్చి కట్టినాయండి. అప్పుడు బిల్డింగ్లు అన్ని అలా పడవల మీద మెటీరియల్ అంతా తెచ్చి కట్టినాయి. మరి ఎప్పుడు అనిపించలేదు అసలు మన ఊరికి వంతునే లేదు, ఇక్కడ ఉండాలి ఇదండి? కాకపోతే కొంతమంది వెళ్ళిపోయారు. ఒక 6,000 7,000 జనాభా ఓటర్స్ ఉండేవారు. 2,000 మంది వెళ్ళిపోయారు. ఓకే. ఇంకా అప్పుడు తర్వాత బిజ్జి ఆగారు. ఇంకా మొత్తం ఇప్పుడు 6,000 అంటే ఇప్పుడు 8,000 ఉంటారంటారు ఊరు మొత్తం. ఇప్పుడండి వాటర్స్ అయితే 5,000 అండి. ఇప్పుడు 5,000. ఇంకా పైన వాటర్ లేని వాళ్ళు ఒక 5,000 ఉన్నా 10,000 ఉంటారండి. వాటర్స్ 5,000 అండి. మనకు మళ్ళీ అక్కడ టౌన్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలంటారండి? మేము ఇంకా భీమవరం అండి. భీమవరం వెళ్ళిపోతారు. 27 వస్తుందండి అడిగి? 25 ఎంత వస్తుంది భీమవరం అండి. ఇప్పుడు బైపాస్ పడ్డాక కూడా బాగుందిలేండి. బాగుంది. బందరం అన్ని కూడా మనకు ఉన్నాయి కదండి. అవును. బ్రిడ్జిలు కూడా పడ్డాయండి బాగా. ఓకే. ఇల్లు కూడా బాగుందండి. ఎవరు మీ నాన్నగారు కట్టించారంట? అవునండి, అందుకే ఉంచాం. అవునా? లేకపోతే బిల్డింగ్ వేసేద్దరు. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇల్లు కట్టిది? 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని గదులు వస్తాయంటారు హౌస్కి? ఇది హౌస్కి 1 2 3 ఇటు 2 5 భయాన్ హాలు. మొత్తం తాటికర్ర అన్నమాట అండి ఇది. లోపలికి వెళ్తే లోపల చాలా స్ట్రాంగ్ ఉంది తాటికర్ర. ఇది పైన ఏంటంటే ఇలా చిన్న చిన్న ముక్కలు డమ్మీ కింద చేసేసారు. అవి గబ్బిలేలు అవి లోపలికి వెళ్తున్నాయని. ఓకే, ఎలకలు గబ్బిలేలు వెళ్ళకుండా చేసాండి. అది లోపల సీలింగ్ అండి. ఇంకా సీలింగ్. ఓకే. ఇది మామూలు అరుగుమాట కొంచెం. తర్వాత ఏం చేయారండి ఇవి? ఈ టైల్స్ కింద అంటారు. ఇది చేశారండి. ఎవడ తాపి మేచ్చి మళ్ళీ టైల్స్ చేద్దామంటే మా వాళ్ళు ఎందుకు ఇంకా ఎలాగా ఎప్పుడు బిల్డింగ్ కట్టాలి కదా, మళ్ళీ డబ్బులు ఇల్లు ఖర్చు పెడుతున్నారు. బిల్డింగ్ కడితే ఎంత బాగోదు కదండి. బాగోదంటే మనం అనుకుంటున్నాం. అందరూ ఇప్పుడు ఏదో అటాచ్ అని అయ్యని ఇవన్నీ వచ్చేసినాయి కదండి. కాదు, ఇప్పుడు మళ్ళీ అందరూ పాత ఇల్లు గురించి చూస్తున్నారు. ఇదంతా ఇది టేక్ అంటారండి. ఇది చాలా ఖాళీగా నీట్ గా ప్రహరీ తీసి. 20 సెంట్లు అండి ఇది. ఎన్ని సెంట్లు అండి? 20 సెంట్లు. ఓకే. ఇల్లు ఇది వంతులు లేనప్పుడు కట్టిన ఇల్లు మాట మీ నాన్నగారు. అది పూల మొక్కలు ఉంటాయండి, ఒక 50 రకాలు 60 రకాలు. ఎవరు వెనకాల చూద్దాం. చూడండి, ఇంట్లో కూడా లోపల సీలింగ్ వేసి తీసుకోండి. ఇది ఏ ఫేసింగ్ వస్తుంది అంటారండి ఇల్లు? దక్షిణ ఫేసింగ్. దక్షిణం అండి. చాలా బాగుంది ఇల్లు. లోపలికి వెళ్తా. మీ పేరండి? నా పేరు రాజబాబు అండి. రాజబాబు గారు. ఓకే. అలా వీధి ఇది ఒక హాల్ మాట. రండి సార్, రండి. ఎలా చెప్తే ఇదో బెడ్రూమ్, ఇదో బెడ్రూమ్. ఓకే. లైట్ హీట్ పర్లేదు. ఓకే, చాలా బాగా చేయించారండి ఇల్లు. సీలింగ్ చేయించారు. ఇది పైన మామూలు చెక్క మధ్య ఉండగానే సీలింగ్ వేయించాడు మళ్ళీ. ఓకే. అదో రూమ్ అండి. అది
ఇది బెడ్రూమ్ అంటారా? ఇది బెడ్రూమ్, ఇది బెడ్రూమ్ అండి. ఓకే. మనకి బిల్డింగ్లు అయితే 2 గదులు వస్తున్నాయి, ఇదైతే 5-6 గదులు. ఎవరన్నా ఇబ్బంది ఉండకుండా ఉంటుందని ఉంచాం కొంత. ఓకే. ఇల్లు కూడా చాలా నీట్గా ఉంచారు అసలు. ఇదొక బెడ్రూమ్ అన్నమాట. మేము సడన్గా వచ్చిన ఎంత నీట్గా ఇది దేవుడి కదండి, ఇది దేవుడి కదండి. నమస్తే అండి. అంటే చిన్న గొల్లపాలెం అంటే ఇది ఒక ఐలాండ్ అది అని చెప్పి మేము కూడా ఇప్పుడు అలానే వచ్చామన్నమాట అండి. ఇంతకీ చిన్న ఊరు ఉంటుందండి, ఊరు చాలా బాగుంది. ఈ వంతెన రాకముందు కట్టిన మీకు ఏమైనా తెలుసు అంటారండి? మీ నాన్నగారు అదే మా ఆయన కట్టిన వాళ్ళ నాన్నగారు కట్టింది తెలుసండి. తెలుసండి. అప్పుడు ఏమన్నా ఇల్లేనండి, ఆ ఇల్లే. మా అబ్బాయి ఒక డాబా కట్టుకోమంటే మా అమ్మ మా నాన్నగారి పేరు ఉంటుంది అలా. అవునవునండి, మరి అంతే కదండి. భోజనం ఇప్పుడేమో పెంకుటిల్లు అంటున్నారు, అందరూ పెంకుటిల్లు అంటున్నారండి. ఇప్పుడు అందరూనేమో ఇది వరకు మొన్నటిదాకా అనేవారు, ప్రస్తుత రోజుల్లో ఇప్పుడు పెంకుటిల్లే బాగుంటుంది అన్నమాట. పెంకుటిల్లు చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మరి అవునండి. రోజు డాబా కట్టుకుని కూడా చెప్తున్నా, ఒక డాబా కట్టుకో. నేను చచ్చిపోయాకనే డాబా కట్టుకుంటున్నాను. ఎందుకంటే డాబా ఇది బాగుంటది కదా. అందరూ డాబాలు లేదంటున్నారు, అందరూ మా వాళ్ళందరూ డాబాలు కట్టేసారు. ఈడే ఎంపించాం, మరి నాకు అర్థం కదా. ఇదే భోజనం చేస్తాను. మా అమ్మ మా నాన్న పేరు ఉంటుంది అంటే భోజనం చేసాడు. చాలా పెట్టుంటారు. ఎంత అయిందో? ఎంత అయిందండి ఇంటికి? గట్టిగా నీళ్ళు పడగొట్టుకుని డాబా కట్టుకుంటూ ఏంటని ఇది మా చిన్న అబ్బాయి డాబా కట్టేశాడు. ఓకేనండి. ఓకే. ఏం చేసేవారండి అప్పుడు ఆయన? కిరాణా వ్యాపారం చేసేవారు. మరి ఆయన కూడా అప్పుడు చాలా కష్టపడి కట్టుంటారు కదా, రేపు నా కొడుకులు మనవాళ్ళు అందరు ఇందులో ఉండాలని. అప్పుడు ఆలోచన అప్పుడుది. మరి ఇప్పుడు మీరేమో తీసేయమంటున్నారు. అప్పుడు పెంకుటిల్లు అంటే పెద్ద గొప్ప. అవునండి, పెంకుటిల్లు ఉంటే గొప్ప. ఇప్పుడేమో బిల్డింగ్ ఉంటే గొప్ప. ఇప్పుడు ఎలా ఉందంటే ఉన్న పెంకుటిల్ని బాగా చూసుకుంటే గొప్ప అన్నట్టు ఉందండి ఇప్పుడు. ఏమో అలా అనుకుంటలేదు కదండి ఇప్పుడు. ఓకేనండి. పందిరి తర్వాత వేసారంటారు, ఇది చల్లగా ఉంటుందండి. రేకైతే వేడి వచ్చేస్తని. ఓకే. ఇది కిచెన్, వంటగంతా ఈ రూమ్ ఆడతారు అన్నమాట. వంటకి అంతా ఇందులో ఉంటామండి, పడుకుంటాకి అందులోకి వెళ్ళేది. ఓకే. పూల మొక్కలు పెడతారండి ఎక్కువ, మామూలు 50-60 రకాలు. సరేనండి, థ్యాంక్స్ అండి. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇది ఒక ఐలాండే కదా, గ్రామం పెద్దగా ఏముంటుంది అనుకుంటాం. కానీ వెళ్తుంటే ఎంత దూరం వెళ్ళినా ఈ గ్రామం అయితే తరగదు. మనం వెళ్తున్నప్పుడు ఈ గ్రామం దాటి వేరొక గ్రామం గిని వెళ్ళిపోయామా అని అనిపిస్తుంది. కానీ మనం బ్రిడ్జ్ దాటిన దగ్గర నుంచి ఇప్పుడు మనం వెళ్ళే రూట్ మొత్తం కూడా ఈ గ్రామానికి సంబంధించింది. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి పడవ దాటితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పేరు పొలానికి అయితే వెళ్ళిపోవచ్చు.
గుడి. వెంకన్న బాబు గుడి. ఆ శివాలయం కొత్తగా కట్టారు కదండి, అంటే అది ఎక్కడండి? అదే చిరగొల్పం అండి. ఓకే, చాలా ఆలయాలు ఉన్నట్టున్నాయి మీ ఊర్లో. ఏమేమి గుళ్ళు ఉన్నాయండి అసలు? వెంకమ్మ గుడి ఒకటి ఉంది, దుర్గమ్మ గుడి ఒకటి ఉంది. అమ్మవారు ఎవరండి ఈ గ్రామ దేవత? దేశమ్మ అండి. దేశమ్మ. ఎప్పుడండి జాతర ఆవిడది? వచ్చే నెల మే నెల. ఎక్కడండి ఆవిడ గుడి? చిరగొల్పం. చిన్నగొల్పం. ఇది చిన్నగొల్పమే కదండి? ఇది చిరగొల్పం. ఓకే, చాలా పెద్ద ఊరు ఉందండి ఇది. ఓకే, ఎక్కువ వ్యవసాయం చేస్తారంటారండి ఇక్కడ? అవునండి. ఓకేనండి, సరేనండి. అయితే ఇది వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అంటే ఇది శివాలయం స్టార్టింగ్లో ఉంటుంది. క్లోజ్లో ఉంది ప్రస్తుతం. లేదు, ఏదో మంచి చేయాలి అనేది అటువంటిది ఆయనకి పెద్ద మనుషులు సుబ్బారావు. ఓకే, ఆయనకి ఈ ఊర్లో ఇలాగ కట్టడం అనేది చాలా ఆనందకరం మా ప్రజలందరూ కూడా. కాకపోతే సోమవారం బాగా వస్తారు, పోటీ కొంచెం పర్లేదు. అలాగే మన శివరాత్రికి కూడా బాగా వస్తారని జనం. ఇక్కడ ఎన్నాళ్ళు అవుతుందండి కట్టి? అంటే విగ్రహ పరిస్థితి చేసి 3 సంవత్సరాలు అవుతుందండి. అంటే మొదలుపెట్టి 2017లో మొదలు పెట్టారండి. అంటే శంకుస్థాపన చేయడం. విగ్రహ పరిస్థితి అయితే మీకు 3 సంవత్సరాలు అవుతుంది. మొత్తం గ్రానైట్ రైడ్. గ్రానైట్ చూద్దాం ఒకసారి. చాలా విస్తీర్ణంలో కూడా ఉంది కదండి. చాలా ఇదండి. సముద్రం అయితే 2 కిలోమీటర్లు, మన అంతర్వేది లాగానే సేమ్ అదే గుడ్ టైప్ లో మనం దర్శనం చేసుకుని సముద్రానికి వెళ్ళి లేదంటే సముద్ర స్నానం చేసి దేవుడి దర్శనానికి వస్తారండి. ఎవరండి పేరు? ఈశ్వరుడా? పార్వతీ సమేత మల్లికార్జున స్వామి. పార్వతీ సమేత మల్లికార్జున స్వామి. అవును. ఇవి శిలలకు కూడా ఏమన్నా ఇది ఉందంటారా? ఉందండి. ఎలా అండి ఇవి? అంటే అక్కడ చెన్నై ఇక్కడ వాళ్ళు కాదండి, మనకి తమిళనాడు నుంచి వచ్చి ఈ శిల్పాలు చేయడం జరిగింది. తమిళనాడు నుంచి అండి మొత్తం అందరూ కూడా. అక్కడ రాయి కోటప్పకొండ నుంచి రాయి తీసుకోవటం, కోటప్పకొండ దగ్గర నుంచి తెచ్చారు రాయి. ఈ నవగ్రహాలు అన్నమాట. ఎంత స్థలంలో ఉంటుంది అంటారు ఆలయం మొత్తం? ఇది 70 సెంట్లు ఉంటుంది. 70 సెంట్లు. 70 సెంట్లు అండి. అది వచ్చి కాలభైరుడు. ఇది కాలభైరుడు. ఓకే, కాలభైరవ స్వామి అండి. అంటే ఉండాలంటారా? కాలభైరవ ఉండాలని ఇవన్నీ తీసుకొచ్చారండి. ఓకే, కాలభైరుడు. ఓకే. అలాగే ఆయన దక్షిణామూర్తి. ఇంకా ప్రతిష్ఠించలేదండి? ప్రతిష్ఠ మొత్తం అంతా కూడా ఒకసారి అయిపోయిందండి. మొత్తం ఆలయం ప్రతిష్ఠ అయినప్పుడే, మల్లికార్జున స్వామి వారి ఆలయం రెడీ అయినప్పుడే ఇదంతా కూడా ఒకసారి కట్టించిన ఆయన. అవును, వస్తామంటారంటారా? వస్తారండి. ఓకే, సరే పైన కూడా చూద్దాం. అటు వెళ్ళొద్దామండి. ఏదో కేరళ తమిళనాడు కట్టించారు అంత. అవును. పెయింటింగ్ రాదంట? పెయింటింగ్ రాదండి. పెయింటింగ్ అయితే ఇంకా ఆ రాయికి అంత అందం రాదండి. ఓకే, అది మంచిదండి. ఇప్పుడు అందరూ ఒకే మోడల్లో కాకుండా ఇప్పుడు కొంచెం తెలుస్తుంది ఆలయ విశిష్టత ఏంటి అనేది. ఈ వినాయకుడు వరకు ఇదంతా ఇప్పుడు ఒకటే రాడ్ అంటారండి? ఇది మొత్తం అంతా ఒకటే రండి. ఇదంతా ఒకటే, మొత్తం అంతా ఒకటి. ఇప్పుడు ఇది ఉంది కదండి, మొత్తం అక్కడ భీమ్ ఉంది కదండి ఆడ్డం, అక్కడ నుంచి మొత్తం ఏకరాయండి. ఏకరాయనే శిల్పం చేసేసి ఇక్కడికి వచ్చాక చెక్కారు. ఇక్కడికి వచ్చాక చెక్కారు. రాళ్ళ కింద తెచ్చేసారు. తెచ్చేసి ఇక్కడికి వచ్చి చేశారు. ఇది కూడా అంతే, మొత్తం 4 స్తంభాలు వేసి. ఎక్కడ రాడ్ అన్నారు ఇది? ఇది కోటప్పకొండ. సేమ్ ఇంకా ఆలయం కూడా అంతేనండి? మొత్తం అంతేనండి. ఓకే, కొన్ని రాళ్ళ కింద తెచ్చి అన్ని ఇక్కడ చెక్కారు. అవునండి, మొత్తం అంతా చెక్కాడండి రాయి. అక్కడ ఉన్నాయండి రాళ్ళు, అలాగే చూపిస్తాను. అవి కూడా అంటే ఇంత పెద్ద రాడ్ తెచ్చారంటే అక్కడ ఉన్నాయండి, చూపిస్తారు. ఓకే, విఘ్నేశ్వర. అంటే ఇక్కడ ఇది స్టేషన్ కాడి నుంచి ఇక్కడ తావి పని చేస్తానే ఉంటాం. మీరండి? నా పేరు తోటకూర వేసిపోవండి. ఇవి మామూలుగా రూమ్స్ అండి? రూమ్స్ అండి. ఓకే, ఇక్కడ స్వామివారికి నైవేద్యం రూమ్ ప్రత్యేకించి. ఇంకా ఇంటికా నుంచి పంతులు గన్నులు అటువంటిది ఏం లేదు ప్రత్యేకించి. ఇది మండపం అండి. ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా రేపొద్దుట అనే రోజు అనేది ఉపయోగపడతాయని అనమాట. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అండి, మొత్తం టెంపుల్స్ అండి. ఈ చండీశ్వరుడు ఆలయం అండి. సుబ్రహ్మణ్య స్వామి మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి అండి, అటు నాగదేవత. నాగదేవతలో సుబ్రహ్మణ్య స్వామి. ఓకే,
చాలా ప్రశాంతంగా ఉందండి. మీరు అన్నట్టు అక్కడ సముద్ర స్నానం చేసి వచ్చండి. దేవుడి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకి అలాగే చేస్తున్నారండి ప్రతి సోమవారం శనివారం. ప్రతిష్ట ఎవరు చేశారు? ఎవరి చేతుల మీద జరిగింది అంటారు? అంటే స్వామివారిని ప్రతిష్ఠించినప్పుడు వీళ్ళు వస్తారు కదా స్వామీజీలోనే వస్తారండి. ఆయన పంతులు గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి తీసుకొచ్చారండి ఆయన. ఓకే. ఆయన పేరు ఐడియా వస్తుంది. అదేలేండి. అయితే ఫస్ట్ అంటే వెళ్ళే భీమవరం ఉంటారండి ఈయన? లేదండి, హైదరాబాద్లో కట్టింగ్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఆయన ఓకే. అప్పుడప్పుడు వస్తారంట. తీర్థం రోజు అండి 10 రోజులకు ఒకసారి అలా వస్తూ ఉంటారు. దత్తు గారా? దత్తు గారు. ఓకే. మల్లికార్జున స్వామి వారు బాగుందండి. ఆలయం కూడా చాలా బాగా అంటే డిఫరెంట్ గా. ఇప్పుడు మన తమిళనాడులో కేరళలో ఇలా ఆలయాలు అన్ని అలా చేస్తారు. రాయితో ఉంటాయి కదా. పార్వతి అమ్మవారు కూడా అండి. ఈ పార్వతి అమ్మవారు కొంచెం దగ్గర చూడండి. ఇబ్బంది ఇవ్వండి. మల్లికార్జున స్వామి కొద్దిగా రావచ్చు, దగ్గరికి రావచ్చు. తీస్తాను. ఎన్నింటికి ఓపెన్లో ఉంటుందండి దేవుడు ఆలయం? మీకు పొద్దుటే 4-5 నుంచి స్టార్టింగ్ అండి. అంటే ఇప్పుడు అదే సమ్మరం లేదు కదా, అదే మనకి కార్తీక మాసం అయితే 4 నుంచి స్టార్టింగ్ అయిపోతుంది అండి. అంటే ఇప్పుడు ఉత్తి రోజులు కాబట్టి 6:30-7 టైం. పూజారి గారు ఉంటారండి? ఉంటారండి ఇక్కడేనండి. ఇప్పుడు భోజనానికి వెళ్ళారంటారా? భోజనానికి. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం 5ంటికి తీస్తారు. సాయంత్రం 4:30-5 అలా తీస్తారు. ఓకే. మొత్తం అంతా కూడా పకడబండి అండి, సీసీ కెమెరాలు మొత్తం అంతా కూడా. ఎవరండి అమ్మవారు? పార్వతీదేవి. పార్వతీదేవి. అంటే ఊర్లో శివాలయం లేదు కాబట్టి కట్టించారు అన్నమాట. ఉండాలి కదా ఖచ్చితంగా. ఆయన అనుకున్నారండి ఊర్లో ఏం చేయాలి, ఆ మహానుభావుడు కలవటం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎంత అమౌంట్ చాలా అవుతుందండి ఆలయానికి. అది కూడా సింపుల్ గా కట్టలేదు కదా, ఎక్కడ లేని విధంగా కట్టారు. ఏదో నార్మల్ గా గుడి కట్టామన్నట్టు కాకుండా ఇప్పుడు అంతా వాటర్ పెట్టి ఇదంతా చేస్తే ఇంకా మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకా చూడడానికి ఉండదు. కోనేరండి, కోనేరు తయారు చేసామండి. వాటర్ అది పట్టాలి కదా. కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, అదైతే ఇంకా బాగుంటుంది అన్నమాట. సరేనండి, థ్యాంక్స్. మరి మీ పేరండి? నా పేరు తోటకూర యేసుబాబు అండి. తోటకూర యేసుబాబు గారు మాకు అడగగానే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆలయం గురించి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఎవరో లేరు, ఆలయం బాగుంది, ఎవరు ఇన్ఫర్మేషన్ రాదేమో అని అనుకున్నాం. గాలిగోపురం అండి. గాలిగోపురం అది కూడా రాతి కట్టిపడి. అది కూడా రాతి. మీరు రాళ్ళు కూడా ఉన్నాయన్నారు కదా ఎక్కడ? కాంక్రీట్ కలిపేసి రాళ్ళు కూడా ఉన్నాయన్నారు. సముద్రం కరెక్ట్గా 2 కిలోమీటర్లు అంటారండి? సముద్రం 2 కిలోమీటర్ల లోపల. ద్వారాలు ఇది కూడా 18 అడుగుల దాకా కూడా కట్టారండి, రాతి కట్టిపడి. 18 అడుగుల దాకా రాతి కట్టిపడి అండి. అక్కడి నుంచి ఎస్టిమేషన్ వేసారు కానీ నేల ఆగదన్నారు అని చెప్పేసి అక్కడి నుంచి సిమెంట్ తో కింద ద్వారాలు కూడా చాలా పెద్ద. ఏదండి మన రాళ్ళు ఉన్నాయన్నారు, ఎక్కడున్నారు అయ్యి? ఒకసారి ఇవ్వండి. అవ్వండి రాళ్ళు. ఓకే. అంత పెద్ద పెద్ద రాళ్ళని ఒక రూపాన్ని తీసుకొచ్చారండి. దేవుడి రూపం కావాలితే దేవుడిది, అలాగా మందిరానికి కావాలితే మందిరం, ఆ టైప్ లో తీసుకొచ్చారు. అవును, రాళ్ళని చెక్కారు మాట మొత్తం. అవునండి, లోపల ఉంటుంది చూడండి. ఓకే. ఇంత సైజు ఉన్న రాళ్ళని ఆలయానికి తగ్గట్టుగా ఆలయానికి దేవుళ్ళ రూపాలు కూడా వీటి మీద చెక్కారు, స్తంభాల మీద చెక్కారు అంతే. కోటప్ప గుడి దగ్గర రోడ్ అన్నారు. కోటప్ప అండి, కోటప్ప కొండ అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఓకే, సరేనండి, థ్యాంక్స్ అండి.
ఓకే, మనం చిన్న గొల్లపాలెం అంటే ఊరు చాలా బాగుంది అనుకుంటే ఈ ఊరికి ఏంటంటే పెద్ద దూరం వెళ్ళవసరం లేదు. ఊర్లోంచి ఒక 2 కిలోమీటర్ రైట్ సైడ్కి వస్తే మనకి బీచ్ ఉంటుంది. అయితే ఈ బీచ్ స్నానాలకి అంటే చేయొచ్చు, బాగానే ఉంటుంది. ఒక ఊర్లోనే బీచ్, కొబ్బరి తోటలు అన్నీ ఒక ఊర్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో మనకి ఇంకా చెప్పనవసరం లేదు. మనం ఉదయం వస్తున్నప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ ఊర్లో ఉన్న మార్కెట్కి 4 తర్వాత బోట్లన్నీ వస్తాయని. ఇప్పుడు చూడొచ్చు మనం ఒక్కొక్క బోటు టైం అవడంతోనే ఇవన్నీ మార్కెట్కి అయితే వస్తున్నాయి. మనం కొంచెం దూరంగా జూమ్ చేసి చూస్తే ఇంకా మిగతా బోట్లు కూడా ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అనేది చూడొచ్చు అన్నమాట. మనం సముద్రం దగ్గర నుంచి చూసిన బోట్లో ఒకసారి మనం స్టార్టింగ్లో వచ్చిన బ్రిడ్జ్ మీద చూస్తే ఈ విధంగా అంతేమాట. 4 దాటిన తర్వాత అయితే చాలా బోట్లు వస్తాయంటే ఇక్కడికి. సీ ఫుడ్ బాగా ఇష్టపడేవారు అయితే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా తీసుకుంటే చాలా తక్కువ రేటుకి వస్తాయన్నమాట. మనం బ్యాక్ సైడ్ ఇల్లు చూడొచ్చు. పులపర్తి అంజిబాబు గారు మనకి ఇప్పుడు భీమవరం ఎమ్మెల్యేగా చేస్తున్నారు కదా, వాళ్ళ పూర్వీకుల ఇల్లు మాట ఇది. ఒకసారి చూద్దాం ఇల్లు కూడా ఏ విధంగా ఉందో. ఈ గ్రామంలో చూడాల్సిన ఇళ్ళు చాలా ఉన్నాయి. మనం కొన్ని ఇళ్ళు అయితే చూపించడం జరిగింది. అయితే నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి పులపర్తి అంజిబాబు గారు మనందరికీ తెలుసు, ప్రస్తుతం భీమవరం ఎమ్మెల్యేగా చేస్తున్నారు. వారు పూర్వీకులు కట్టుకున్న ఇల్లు ఈ గ్రామంలోనే ఉంది. అలాగే 4 మండువాలు కలిగిన ఇల్లు కూడా ఈ గ్రామంలో ఉంది. ఇంకా కొన్ని మండువాలోగుల ఇల్లు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.